కొంతమంది అక్కడ ప్రకృతికి సంబంధించిన కొన్ని వైద్యశాలలు ఉన్నాయి. కేరళ అనేది దేవతలకు సంబంధించిన ప్రదేశం అంటారు అనమాట. సో వాళ్ళకి సంబంధించిన కూర చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. తాత ఏంటి ఇంకా రాలేదు? వెళ్ళి అరగంట పైనే అవుతుంది. వెళ్ళి అక్కడ ముచ్చట్లు పెడతా ఉంటారు. ఈ పెద్దోళ్ళకి ఏంటంటే బేసిక్గా ఎంతసేపు మనం డబ్బులు సంపాదించుకున్నామా, వీళ్ళతో అవసరం ఉన్నప్పుడు మాట్లాడదాంలే అని చెప్పి అనుకోరు. ఊళ్ళో వాళ్ళందరూ కనిపించినప్పుడల్లా ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏంటి మీ అమ్మాయి నీళ్లు పోసుకుందంటగా, చెప్పనే లేదు, స్వీట్ పంపించు అంటారు. ఆ పల్లెటూరు వాతావరణంలో ఏ కల్మషం లేకుండా ప్రతి వాళ్ళ మంచి కోరుకుంటారనమాట. ఆ మంచితనం, ఆ పలకరించడం అనేది పల్లెటూరు బ్లడ్లోనే ఉంటుంది. కానీ మనం సిటీకి వచ్చిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, మెసేజ్ పెట్టాలన్నా ఏదో ఒక అవసరం అయితేనే మనం చేస్తాం అనమాట. ఎలా ఉన్నావు అని చెప్పేసి ఒక కన్సర్న్ కాల్ అనేది ఎవరికి రావట్లేదు, ఎవరికి మనం చేయట్లేదు. సో వీటిలోంచి మనం బయటకు రావాలి అనేది నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఏదైనా అంతరించిపోతుంది. పల్లెటూరు మంచి చెడ్డలు చూసుకునే ఆ తత్వం, పలకరించుకునే తీర్లు మారిపోయాయి. ఈ మధ్యకాలంలో మనకన్నా తక్కువ స్థాయా, ఎక్కువ స్థాయా, మన కులమా కాదా, ఈ మధ్య కులపిచ్చులు కూడా ఎక్కువైపోయినాయి. ఒక 10-15 సంవత్సరాల క్రితం కన్నా కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎందుకో తెలియదు. ఈ రాజకీయ నాయకులు వచ్చి ఈడు మా ఓడు, ఈడు మీ ఓడు అని విభజించుకోవడం సరిపోతుంది. అది నాకు తెలిసి మంచి రాజకీయం కాదని నేను అనుకుంటున్నాను. కులాన్ని బట్టి సపోర్ట్ చేయడం కాదు, మనిషి మనస్తత్వాన్ని బట్టి సపోర్ట్ చేసుకుంటే మంచిది. అయినా ఇది మనం ఎంత చెప్పుకున్నా కానీ ఇంకా అది జీర్ణించుకుపోయింది. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే. మీకు చెప్పాలంటే తమిళనాడులో మళ్ళీ ఇలా ఉండదు. తమిళనాడులో రిపబ్లికన్స్ వాళ్ళు కులాన్ని బట్టో లేకపోతే మతాన్ని బట్టో ఓట్లేరు. వాళ్ళ కులాల్ని, వాళ్ళ భాషని, లేకపోతే వాళ్ళ ఆడపిల్లల్ని ఏమైనా అంటే మాత్రం రోడ్ల మీదకి వచ్చి రచ్చ రచ్చ చేస్తారు తమిళనాడులో.